నుంచి పడితే ఆడే పడుతుంది క్లీన్ చేసుకొని వచ్చి వెళ్తుంది చాలా అది గలీజ్ అయిపోతుంది వద్దు వద్దు అది గలీజ్ అయిపోతుంది సార్ అది గలీజ్ ఏ కనపడుతుంది కదా చూడండి దీన్ని ఇంకా కావాలనా వీడికి ఆడికి చాలా 50% డిఫరెన్స్ చూడరే ఇప్పుడు సరిపోయింది అదే ఇప్పుడు వేసినారు కదా వేసి కొంచెం డౌన్ చేయండి చాలు చాలులే కనబడుతున్నారండి రాయి కాదు ఇంకా కేసింగ్ ఇంకా కేసింగ్ పర్లో ఎండే తెలుస్తుంది మీకే తెలుస్తుంది సడన్గా చేంజ్ అవుతుంది ఓల్డ్ అయిన్ ఎన్ని అడుగులు చూడరా ఏయ్ దేకోరా डेप्थ फिट फिट देखो फिट फिट छोड़ो ఒక 5 అడుగులు ఎక్కువ తక్కువ వస్తుంది మా కేబుల్లో డిఫరెన్స్ వస్తాయి ఓ టైం కరెక్ట్గా వస్తుంది వాడు చూసేది ఒకటి బోర్ ఇటు ఉంటుంది ఈడు చూస్తాడు లాంటి ఈడు చూస్తాడు లాంటి ఈడు చూస్తాడు ఉంటారా జరా ఏకించి ఉంటారా బస్ లైట్గా వస్తుంది చూడండి వాటర్ ఇక్కడ 97 గల్లా చూడో పక్క నీకు వస్తుంది రెండు పక్కల నీకు వస్తుంది పర్వాలేదు బాగా వస్తుంది తెల్లరాయి ఉండదు కాబట్టి బాగా కనబడుతుంది నల్లరాయి ఉంటే ఏమీ కనబడదు నల్లరాయికి ఏమి రిఫ్లెక్ట్ కాదు రిటర్న్ అవును వస్తున్నాయి బాగా వస్తున్నాయి ఇక్కడ మీది ఏమైంది ఎన్ని అడుగులు తక్కువ కదా అప్పుడంతా అదే ఎఫెక్ట్ మీరు చేశారు కదా స్టార్టింగ్ అప్పుడు ఎవరిది డ్రిల్లింగ్ ఎక్కువ కాలే ఏమైందంటే మొత్తం ఎఫెక్ట్ కొట్టింది పొద్దున ఇక్కడ ఉంది కదా అదే ప్రాబ్లం విపరీత నీళ్ళు వచ్చి డ్రిల్లింగ్ అయ్యాలి కదా 4-5 అయిపోయాల్సింది ఎక్కువ డబ్బులు ఇచ్చి అది ఒక రాడ్ పరైకి టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది అప్పుడు ఏమైనా ఒక రాడ్కి ఎక్స్ట్రా రేట్ మాట్లాడుకున్నా అయ్యలే కదా ఏసీకి ఇప్పుడు మామూలుగా రేటు డిఫరెన్స్ అయిపోతుంది కదా వర్కౌట్ కాదు కదా నీళ్ళు వచ్చి మొత్తం రాయే 80 అడుగులా ఒకే రాయి వచ్చేది ఎనభై ఒకే రాయి ఇంకా మొత్తం ఇంకా రాయి పైన ఉండేది భూమి మేమైతే 2000 ఇది 2000 మొత్తం ఇటు చేసినాం ఇది సాల్తలేదు 2100 కొట్టినారు రీసెంట్గా 2200 కూడా కొట్టినారు ఒక బండిలో 1600 ఉంటుంది ఇంకో బండి రాడ తీసుకుని వచ్చి కొట్టినారు కంపెనీ ధర పనిచేస్తలేదు 12 లక్షలు 13 లక్షలు అవుతుంది మోటరే లేదే కింద నీళ్ళు వచ్చి పైనకి వస్తే లాక్కోవాలి మోటార్ లేదే 1800-1900కే మోటార్ ఉండేది దానిపైన ఇంకా మోటార్ కనపట్లేదు 2550 వచ్చేసి 1500 1600 లాస్ట్ వదలవచ్చు దానిపైన వదిలితే మోటార్ పనిచేయదు బర్న్ అయిపోతుంది సౌదీలో ఉంది 8 ఇంచెస్లో ఉంది ఇండియాలో లేదు ఇంకా 4 ఇంచెస్లో వచ్చేసి ఇట్లా మామూలు మీది ఇండ్లకి వేస్తారు కదా దాంట్లో వచ్చేసి 1800 వరకు ఇచ్చినాం మేమే 1800 వరకు మోటార్ ఉంది దానిపైన మోటార్ లేదు 2000 అడుగులు నీళ్ళు వేస్తే ఆడ పైకి వస్తే నీళ్ళు లాక్కోనాలా కానీ 2000 అడుగులు మోటార్ లేదు మోటార్ ఫిట్ చేస్తే కంటే ఒక రోజు అవుతుంది మినిమం 7-8 అవర్స్ అవుతుంది అది వాటర్ పడతా ఉంది అది 190 ఖాళీ 90లో 90 నెక్కాలంటే పైన పాత్ర అవంతా లెక్క వచ్చేలే అవంతా ఇప్పుడు రాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రాకుండా కూడా పోవచ్చు ఏం పొందలేదు చెప్పే గారు వర్షాలు పడింది కొంచెం పర్వాలే వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ ఏమీ కనపడలేదు ఫుల్ డ్రై వచ్చింది మీకు అట్లే డ్రిల్లింగ్లో అట్లే వచ్చేది
ఇప్పుడు కెమెరా ఇస్తున్నంత ఒక్కోటేమో ఒక జాగాలో వస్తుంటుంది వాటర్, చాలా గ్యాప్లు ఉండే, ఆ గ్యాప్లో ఏదైనా పికప్ అయింది. ఇది ఒక గ్యాప్ డ్రై. ఏ డేకోరే నరేష్ పేరు మీద డాలో రే. ఏమిది ఖాళీ గ్యాప్, ఇక్కడ నీళ్ళు రావాల్సి ఉంటే ఖాళీ అయిపోయింది. కానీ మీరు ఏమైనా లాక్డౌన్లో వేసింటే ఇక్కడికి స్టాప్ అయ్యేది. 5 సేమ్ అనుకుంటున్నాను. మనకు వచ్చింది అప్పుడు ఒకసారి కానీ నీళ్ళు రావట్లే కదా, లాక్డౌన్లో వేసింటే ఇక్కడికి ఆగిపోయేది. ఇక్కడ ఆగిపోయింది. చూడు ఉటాకే చూడు ఉటావు చూడు ఇంత ఇటర్లే ఇది మహా అంటే ఇంత ఇటర్లే ఆగిపోయేది. దాని నీళ్ళు వచ్చింటాయి బాగా అందుకు. అక్కడే నీళ్ళు వచ్చేసింది, ఆగిపోతుంది. ఇప్పటికల్లా డ్రై అయిపోయింది. హోల్డ్ అయింది. కిतना देखो रे ఇంతకి నీళ్ళు స్టోర్ అయింది. స్టోరేజ్ వాటర్ లెవెల్ 600లో ఉండదు లేదు, 560 మరో వచ్చింది. ఇప్పుడే కదా వచ్చింది 540. చూడు దీన్ని రీబోర్ ఏం చేపించకపోయినా హెవీ రిస్క్ ఉంది. ఆ ఫిల్టర్ పైప్ తీసి మళ్ళీ చేసి 11 అడుగులు హైట్ కావాలా, కింద కొట్టాలా, అదంతా ఉంది. ఎక్కువ హైట్ కరెక్ట్ ఉందా? 12 అడుగులు. అట్లుంటే ఏం మాట లేదు మేడం. పైప్ కావాలంటే తీపిచ్చారంటే తీపిచ్చిస్తాం. ఇంకా అందరూ వద్దని ఇది చేసినాం. ఓనా బాగా కొనుక్కొనేసినాము. ఓకే అట్లుంటే పర్లేదు. చూద్దాం ఫ్యూచర్లో. మీకే ఫోన్ చేస్తాం. 560 నీళ్ళు ఫిల్ అయ్యాయి. 570 ఇంకా నీళ్ళలో పోతాను కదా ఇప్పుడు. వాటర్లో అది కొంచెం అది సోర్స్ ఎక్కడ ఉందో తెలియదు. నిలబెడతాను, సైడ్కి పోతాను. అట్లే పోయేది కెమెరా. నిలబెడతాను, నేనే నిలబెడతాను. 570 600 పైన పోయింది కదా వాటర్ సోర్స్ కాడ నేనే నిలబెడతాను. స్టోర్ అయ్యేది 570కి. ఎన్ని దారులు వచ్చిందో తెలిసిపోతుందా? కనబడుతున్నాగా. నీళ్ళు బాగుంటేనే క్లీన్గా ఉండేది, లేకుంటే కొన్ని దాంట్లో పాలు తారా ఉండేది, ఏమీ కనబడదు. కెమెరా లోపలికి పోతే నల్లగా ఉంటుంది, ఏమీ కనబడదు లోపలికి పోతే. అంటే వైట్ ప్రెజర్కి ఫుల్ వైట్ నీళ్ళు వచ్చింది. నీళ్ళు బాగుంటే ఫ్లో బాగుంటే వైట్గా ఉంటుంది. నీళ్ళు ఫ్లో బాగలేకుంటే కొంచెం తర ఎట్లా ఉంటుంది, పాలు తర ఉంటుంది, ఏమీ కనబడదు లోపల వాటర్లో. कितना फीट देख रहे वाटर सोर्स ఇది నరేష్ 790 కొంచెం హెచ్చు తక్కువ చెప్తారు. అదే పడింది కూడా ఆడే సోర్స్ 790లో బాగా చూపించినదే. ऊपर ले అదే కదా. अरे बस 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 स्लो छोड़ो, स्लो छोड़ दो, स्लो छोड़ो, स्लो छोड़ो, अभी स्लो छोड़ो, छोड़ो, स्लो स्लो स्लो, बस बस కనబడుతుందా? పెద్దదిగా ఉంది కదా. పెద్దగానే వాటర్ సప్లైనే చేయొచ్చు ఆరామ్గా. వాటర్ సప్లైనే చేయొచ్చు సార్. అట్టే అన్నారు ఇది కూడా. ఒక ఉండేది నేను చెప్తే చూసేది అర్థమైపోతుంది. ప్రెసెంట్ లెవెల్లో కూడా అట్టే అన్నారు. ఒక గంటకి 3 లోడ్లు కొట్టచ్చు, 1 అవర్కి 3 లోడ్స్. ఖాళీ దీంట్లో ఖాళీ కాదు, ఇది లోతులో పడింది కాబట్టి పక్కన ఇంకో గ్యాప్ ఉంది, చిన్న గ్యాప్ చూడండి. ఎంత గ్యాప్ లేదు చూడండి, పక్కన ఇంకో గ్యాప్ ఉంది. కిतना ఫీట్ దగ్గర దానిపైన కూడా ఇంకోటి, అంతా ఒకే సోర్సే, అదే ఒకే సోర్స్ లెక్క అది.
780 800 रुको हाँ 10 అడుగుల ఏం సోర్స్ పక్క పక్కలో వస్తుందో అంతా ఒకే గ్యాప్ అవి ఏం డిఫరెన్స్ రాదు దానిలో 30 అడుగులు 40 అడుగులు పై చేంజ్ అయితే మాత్రం గ్యాప్ వేరే వేరే వస్తుంది మంచి డిమాండ్ ఉండదు ఎవరికైనా ఇస్తారంటే ఏంటి ఆరాంగా ఈజీగా ఒక లోడ్ 300 ఇస్తారు అయ్యో మాకు బాడీకే వద్దనుకుంటే బాడీకి ఎక్కువే వద్దనుకుంటే నేను నీళ్ళు అడిగి నీళ్ళు ఎట్లా అది ఉండేది నీళ్ళు ఇస్తే తప్పులేదు మాకు చెట్లకు ఇంటికైతే సార్లు అమ్మేదేం అవసరం లేదు ఓల్డ్ టైం కిतना देखो